స్కూల్లో జోషి నీతో ఆ విషయం చెప్పిందంటే నమ్మలేకపోతున్నాను. సరే, ఆ తర్వాత ఏమైంది? తనకి నేనసలెవరో కూడా తెలీదు. మరైతే ఆ బాడీ ఏమైంది? ఎలాగో జోషి పార్టీలో మనకు ఖచ్చితంగా బోర్ కొడుతుంది. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. అయితే గర్ల్స్, మీరు కావాలంటే మా ఇంటికి వచ్చేయండి. లేదు, నేను తనతో పాటు బయటకెళ్తున్నా. ఏంటి, తనతోనా? అవును, కానీ తను మన సీనియర్ కదా. కానీ తను అందగాడు. అవును, కరెక్ట్ గా చెప్పావు. సరే, రేపు కలుద్దాం. రేపా? అవును. ఓకే, రేపు కలుద్దాం. బాయ్ బాయ్. హలో. ఎలా ఉంది యాక్షన్? అదుర్సా? నేను నీతో ఏం చెప్పాను? నువ్వేం చేస్తున్నా? చెప్పిన మాట వినవా నువ్వు? ఏదో సరదాకి చేశాను. ఓహో, అలాగా? అయితే మీ అమ్మని అడుగుదాం పద, ఆవిడేం సమాధానం చెప్తుందో. మర్యాదగా చెప్తే మాట వినవా నువ్వు? నేనేం చేస్తానో చూడు. చెప్పండి. నాకు సహనం ఇక పూర్తిగా నశించింది. ఇప్పుడేం చేశాడు? నేను మీతో ఇంతకు ముందే వీడి గురించి చెప్పాను కదా. అవును, చెప్పారు. ముందు ఇప్పుడేం చేశాడు అది నాకు చెప్తారా? పోయినసారి ఇతను ఏ పని చేశాడో ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు. లిండా, ఇదేమన్నా పద్ధతిగా ఉందా? వీడికి పిచ్చి పట్టింది కదా అని చెప్పేసి నా కూతుర్ని ఇలా ఏడిపించడం ఏమన్నా బాగుందా? స్టెఫ్నీ హనీ, నీకేం కాలేదుగా? ఇక చాలు లిండా, ఇంకోసారి ఇది రిపీట్ అయితే ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు చెయ్యి తీయకపోతే నేను కంప్లైంట్ ఇదే ఇస్తాను. నేను వీడికి ఇచ్చే ఆఖరి అవకాశం. ఓకే. ఓ. మళ్ళీ ఈరోజు నువ్వేం చేశావు? నేను నీతోనే మాట్లాడుతుంది. నేను ఊరకనే చేశాను, ఇది హాలోవిన్ కదా అని. కానీ అది తనకు తెలియదు కదా. నువ్వు ఎవరికి హాని చేయవని నాకు తెలుసు. ఒకవేళ తనకేదైనా జరుగుంటే ఏమై ఉండేది? ఇక్కడున్న వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేసి మనల్ని ఇల్లు ఖాళీ చేయమంటే మనం ఎక్కడికి వెళతాం? నేనివన్నీ అస్సలు తట్టుకోలేను. నీలో ఉన్న ఈ టాలెంట్ ని నేను అర్థం చేసుకోగలను. కానీ మిగతా వాళ్ళు నువ్వు చేసే పనిని ఖచ్చితంగా అర్థం చేసుకోలేరు. నిన్ను తప్పుగా అనుకుంటున్నారు. అందుకని దయచేసి ఇవన్నీ ఇంట్లోనే చెయ్యి ప్లీజ్. ఆల్ రైట్ డాక్టర్ ఫ్రాంకెన్స్టైన్, నీ పనులన్నీ పూర్తయ్యాక నేను డిన్నర్ అవెన్ లో పెట్టాను. ఇంకేమైనా కావాలంటే పిలు. ఓకే, త్వరగా భోంచేసి పడుకో. I love you.
బాగానే ఉందిలే. తీయడం అయిపోయిందా? ఎస్. డాడీ, మనం దెయ్యం ఇంటికి వెళ్దామా? అక్కడ చాలా బాగుందంట. వద్దు. ఓకే వ్యాంపైర్, ఇప్పుడు నువ్వేం చేయగలవో మనం చూద్దామా? రక్తం, ప్యాకెట్ల రక్తం. ఆ పళ్లతో నా ఒంట్లో ఉన్న రక్తాన్ని పీల్చేయకు. సరే, ఆడుకున్న తర్వాత త్వరగా బ్రష్ చేసి నిద్రపో, ఓకేనా? ఓకే. లాలీపాప్, ఫ్లేవర్డ్ బాల్, నాకు ఇష్టమైన స్వీట్స్, యాపిల్. కావాలంటే నువ్వు తినేసేయ్, లేదా రేపు మధ్యాహ్నం తిను. ఏయ్ నానా, దాన్ని ఇలా ఇవ్వు, ఇది తీసుకో. ఓకే. నాకు కాస్త ఇదేంటో చెప్తావా? ముందు ఇవ్వు. పిల్లాడికి దొరికేలా నువ్వు వీటిని యూజ్ దయచేసి గొడవ చేస్తావా? పడకు. వాడికి వీటి ఇప్పుడు గురించి ఎలాంటి తెలిస్తే గొడవ ఏమవుతుంది? చేయొద్దు. నువ్వు ఏంటి, నేను అనవసరంగా గొడవ దీన్ని పెడుతున్నానా? పెద్దది చేయకు. పెద్దది చేయక నువ్వు తప్పు నోరు మూస్తే చేసిందే మంచిది. కాకుండా నువ్వు దబాయిస్తావేంటి? చెప్పేది వింటావా లేదా? గొడవద్దని చెప్తున్నాను కదా, ఏయ్, వినవా నువ్వు? పిల్లాడికి అనవసరంగా దొరికేలా నువ్వు వాడి పెట్టుకో. ముందు వాడి అరవకు. గురించి ఏదైనా ఉంటే మనం ఏమనుకుంటాడు? తర్వాత ఆ మాత్రం మాట్లాడుకుందాం. నేను ఇంగిత చెప్పేది జ్ఞానం విను. ఉండక్కర్లా? పద. నాకు ముందు నువ్వు సమాధానం నోరు చెప్పు. మూసుకోమన్నా? అసలు నీకు సిగ్గు శరం నేను ఏమైనా చూపించేలా ఉందా? మాట్లాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నా చెయ్యొద్దు. నువ్వు గాని ఎదిరించి మాట్లాడావో ఇక నీ సంగతి అంతే. అర్థమైందా? నాకు ఇలాగే ఉండాలని ఉంది. సరే. నాకు కూడా ప్రశాంతంగా వదలు. ఇంటికి వచ్చి ఓ డ్రింక్ సరే, తాగాలనే నువ్వు ఉంటుంది. చెయ్యొద్దు. ద బుక్ ఆఫ్ హాలోవిన్. ద ట్రిక్స్టర్. ఈ రోజు రాత్రి ప్రపంచానికి కాళరాత్రి. ఎప్పటిలాగానే వాళ్లకు చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోవడానికి నరకం నుంచి బయటికి వస్తాను. సంవత్సరానికి ఒకరోజు పైకొచ్చి ఇలా డాన్స్ ఆడతారు, కానీ నువ్వు భయపడిపోయి పారిపోకూడదు. అలా పారిపోతే నీ తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. గుమ్మం ముందు గుమ్మడికాయలా నువ్వు లైట్ వెలిగిస్తే వాళ్ళు నిన్ను స్నేహితులుగా భావిస్తారు. మంచి ఆత్మల నుండి చెడు ఆత్మల వరకు అన్నిటినీ నువ్వు కలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ పని చేస్తున్నప్పుడు ఇలాంటి పనులు చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఓ, ఇక్కడెవరూ లేరు. హే, నీకెప్పుడు బ్రేక్? అది ఇంకో 10 నిమిషాల్లో. ఆల్ రైట్, ఓకే. త్వరగా ముగించుకోనరా, సరేనా? నేను బయట వెయిట్ చేస్తాను. ఓకే. మిస్ స్టీవెన్స్, ఎలా ఉన్నారు? హాయ్ ఏప్రిల్, నువ్వు ఇక్కడెప్పుడు జాబ్ లో జాయిన్ అయ్యావు? పోయినలే, నేను ఇంట్లో చాలా ఖాళీగా ఉంటున్నానని మా నాన్నగారు పార్ట్ టైం జాబ్ కి వెళ్ళమని చెప్పారు. ఓ, నాన్నగారు ఎలా ఉన్నారు? ఆయన కలిసి చాలా కాలం అయింది. ఆయన కాలుకు ఆపరేషన్ అయింది.
కానీ ఇప్పుడు కొంచెం పర్వాలేదు. త్వరలో లేచి నడుస్తారని చెప్పారు. ఓ అలాగా. మ్. టిమి, నీకు ఏప్రిల్ గుర్తుంది కదా? యా గుర్తుంది, ఇద్దరం కలిసే కదా స్కూల్కి వెళ్లేవాళ్ళం. కమాన్ టిమి, నీకు తను బాగా తెలుసు కదా. హో కమాన్ టిమ్మీ, నీకు నేను బాగా తెలుసుగా. నీకు నేను కావాలి కదా. టిమి, ఏంటి అలా ఆలోచిస్తున్నావు? తనకి హలో చెప్పు. నా పేరు టిమ్మీ కాదు. హా, నా పొరపాటే, సారీ. చూడ్డానికి తను వేస్ట్ గాడ్లా ఉన్నాడు. ఈ ఛాన్స్ వదిలేసుకోకు. నిదానంగానే ఉందాం. ఉమ్. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు త్వరగా పని ముగించుకుని డ్రాప్ చేసి వచ్చేసే. ఆ విషయం నేను చూసుకుంటాను. కార్ రిపేర్ అయిందని తనతో చెప్పి మేనేజ్ చేస్తాను. ముందు ఈ ఏప్రిల్ సంగతి ఏంటో చూసి తర్వాత ఈవినింగ్ లో పార్టీలో ఎవరు చిక్తారో చూద్దాం. చూసావరా, ఇడు మామూలుడు కాదు. రేయ్, నాకు చిప్స్ ఇవ్వరా? కావాలా? అవునరా. ఉండ్రా. ఏయ్ పరిగెత్తకురా. బండోడా ఆగరా. ఏయ్, ఏయ్, ఆగరా, ఇవ్వరా. పట్టుకో. ఆగరా. ఆగరా. ఏ పోరా. ఓ ఓ షిట్. షట్. ఏంట్రా నువ్వు చేసిన పని? ఏమైంది? వీడు నీ కారుకి బొక్క పెట్టాడు. నీకెంత ధైర్యం ఉంటే అసలు నువ్వు ఈ పని లేదు, చేస్తుంటావు? ఏదో తెలియక జరిగింది. దయచేసి నన్ను క్షమించు. నిన్ను చిక్కాడ్రా. ఏంట్రా? ఇప్పుడేం చేస్తావురా? అబద్ధం చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? నీ మొహం పచ్చడైపోతుందిరా. చిన్న పిల్లాడిలా ఉందిరా వీడి ముఖం. ఈ డైపర్ యాడ్స్లలో వస్తారే. అవునరా, ఒక డైపర్ కొని వీడి మొహానికి వేసేద్దాం మనం. ఇలా చూడరా డైపర్ మొహం. ఎందుకనరా ఇలా చేసావు? రేయ్, మా అబ్బాయిని ఏం చేస్తున్నారా? వదలండి. వదలండి. ఏం చేస్తున్నావు? ఏంట్రా ఎక్కువగా ఏంటి? మాట్లాడుతున్నావు? పద టిమి. నేనేదో ఊరికే ఏడిపించడానికి ఏడిపించడానికి చేసావా? నేను చూశాను కదా, నువ్వేదో వాడిని నా చంపేటట్టే వెళ్ళావు. కార్ని గుద్దాడు వాడు. నీ కార్ని అవును, గుద్దాడు. గుద్దాడవాడు. కనిపిస్తుందిగా. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మీరందరూ ఆల్కహాల్ తీసుకుంటున్నారని, డ్రగ్స్ తీసుకుంటున్నారని పోలీసులకు ఫోన్ చేసి చెప్పమంటావా? చెప్పు, కంప్లైంట్ చేయమంటావా? ఏం అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? వద్దు మేడం. ఇప్పుడు వచ్చిందా నీకు మర్యాద? నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడు. రేయ్, జరగరా. సారీ అక్క. మిస్టర్ శాండర్స్ కి నేను వెంటనే కంప్లైంట్ చేసి తీరుతాను. ఇలాంటి దొంగల్ని ఇంకెప్పుడు అటువైపు రానివ్వకండి అని చెప్తాను. వాళ్లు ఫోజు కొట్టడానికి నీతో దెబ్బలాడుతున్నారు. ఇవన్నీ చూస్తూ నేను ఉండలేను. ఖచ్చితంగా మనం దీనికి ఏదో ఒకటి చేసి తీరాలి. కాబట్టి మనం మండే మీ స్కూల్ ప్రిన్సిపల్ ని కలిసి తీరుతున్నాం. ఆయనతో ఈ పిల్లల గురించి వద్దమ్మా. ఖచ్చితంగా నేను కంప్లైంట్ ఇచ్చి తీరుతాను. మనం వాడి ఆట కట్టించాలి టిమ్మి. నా పేరు టిమ్మీ కాదు. నన్ను టిమ్ అని పిలువు, హ? సరేనా? నేను నీతో ఎన్నిసార్లు చెప్పాను, నేనే చిన్న పిల్లోని కాదు. కానీ నాకు నువ్వింకా చిన్న పిల్లాడివే. నువ్వు గనక రాకపోయి ఉంటే వాడి మొహం పగలగొట్టేవాడిని. దెబ్బలాడి మనం దేన్ని సాధించలేం. దెబ్బలాడితేనే కదా తెలుస్తుంది. నువ్వెక్కడికి వెళుతున్నావు? టిమ్, నేను చెప్పేది విను. లేదమ్మా, నేను చెప్పేది నువ్వు విను. టిమ్, ఎప్పుడు చూసినా అంతా పాడు చేస్తున్నావు. ఇక నన్ను అందరూ అమ్మ కూర్చొని ఏడిపిస్తారు చూడు. అయితే నేను అసలు ఏం చెయ్యాలంటావు? నాకు తెలీదు, కానీ నాన్నగారు ఉండుంటే, ఉండుంటే ఏమయ్యేది? ఆయన ఉండుంటే నా జీవితాన్ని పాడు చేసేవారు కాదు. చేసేవారు కదా, కానీ ఆయన ఇక్కడ లేరు కదా. ఆయన లేకుండా పోవడానికి కారణం నువ్వే. దయచేసి నన్ను క్షమించు. ఇంకెప్పుడు నేను నీతో ఇలా ప్రవర్తించను. నువ్వు చిన్న పిల్లడివి కాదని నాకు తెలుసు. నేను దాన్ని జీర్ణించుకోవడానికి కాస్త టైం పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఇలా బాధపడుతుంటే నేను తట్టుకోలేను. నేను చాలా ధైర్యవంతుణ్ణి. నువ్వు చాలా ధైర్యవంతుడివే. నీకంటే ధైర్యవంతులే లేరు. సరే, నేను వెళ్ళి డిన్నర్ రెడీ చేస్తాను. హాయ్. హాయ్ టిమ్మీ, అమ్మగారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు, రండి. హాయ్ సుజన్, ఇప్పటికైనా కనిపించావు. అది నేను కొంచెం పని మీద బయటకు వెళ్తున్నాను. మీరు కాసేపు వెయిట్ చేస్తారా? షూర్. ఓకే. ఏ హనీ, నిన్న ఆ మార్కెట్లో కొన్ని వస్తువులు కొనడం మర్చిపోయాను. నువ్వొక మ్యాగజైన్ కావాలని అడిగావు కదా, నువ్వు వెళ్ళి తీసుకుంటావా? ఓకే. షూరా? యామా, షూర్.
ఓకే, నువ్వు దాన్ని వెళ్ళి కొనుక్కొచ్చేయ్. తర్వాత నీకు ఆ ఫ్రాంక్ గుర్తుంది కదా? గుర్తుంది. ఫ్రాంక్స్ ఏం చెయ్యను. ఓకే, ఐ లవ్ యూ. నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. అలా అన్నందుకు నన్ను క్షమించండి. మీకు తెలుసు కదా, ఈ వయసు పిల్లల్ని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం. నాకు అర్థమైంది, నా పిల్లలు కూడా ఇలాగే ఉండేవాళ్ళు. ఇది తీసుకో, ఇందులో జీన్స్ టీషర్టు ఉంది. వీటి నువ్వు తర్వాత చూసుకో. థ్యాంక్ యూ సో మచ్. బాబీ గురించి ఏమన్నా తెలిసిందా? ఇంతవరకు ఏమీ తెలియలేదు. ఆయన వెళ్ళిపోయి పాపం చాలా కాలం అవుతుంది కదా. అవును, చాలా కాలం అవుతుంది. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో మాత్రం నాకు తెలీదు. నీ వల్ల అయినంత వరకు నువ్వు చక్కగా చేస్తున్నావు. అవును, ఇంట్లో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను. ఎప్పుడు పని పని అని పరిగెడుతున్నాను. అబ్బాయి కూడా ఒంటరిగానే ఉంటున్నాడు. బాబీ ఇంటి నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి వాడి ప్రవర్తనే మారిపోయింది. చీటికి మాటికి వాడికి కోపం వస్తుంది. అదే భయంగా ఉంది. ఈ వయసులో పిల్లలు సహజంగా అలాగే ఉంటారు, నన్ను నమ్ము. నేను అలాగే అనుకుంటున్నాను. నీకేదైనా కావాలంటే నాకు ఫోన్ చేయి. ఈ హాలోవిన్ నైట్ అంతా నిద్రపోకుండానే ఉంటుంది. తప్పకుండా. థ్యాంక్ యూ. నేను వస్తాను. మొత్తం 875 అయిందండి. ఇదిగోండి సార్ మిగిలిన చేంజ్. థ్యాంక్స్ అండ్ హ్యాపీ హాలోవీన్. నాకు విషయం తెలిసింది. ఆ రోజు బ్రైన్ నీతో అలా ప్రవర్తించుండకూడదు. దానికి నేను నీకు సారీ చెప్తున్నాను. ఏం పర్వాలేదు. లేదది చాలా తప్పు. కానీ నిజానికి తను చాలా మంచి అబ్బాయి, తెలుసా? అలాగా? నమ్మేశాలే. నువ్వింకా అస్సలు మారలేదు. యా, నేను అలాగే ఉన్నాను. నువ్వు పేపర్తో ఒక జాంబీ మాస్క్ చేసావు, అది నాకు ఇంకా బాగా గుర్తుంది. నువ్వు చిన్నప్పుడే చాలా టాలెంటెడ్గా ఉండేవాడివి. ఇప్పుడు కొత్తగా ఏమేం చేస్తున్నావు నువ్వు? అది ఒకటి చేస్తున్నాను. అది ఇంకా టైం. మొత్తం 1.76. చాక్లెట్ ఫ్రీయేలే. వావ్, రియలీ? థ్యాంక్ యూ. నేను ఊహించలేదు. అమ్మయ్య, నన్ను రక్షించావు. ఇది మామూలు స్పైడరే కదా? అవును, కరెక్టే. థ్యాంక్స్. హ్యాపీ హాలోవీన్ టీమ్. హ్యాపీ హాలోవిన్.
ఓ షిట్. ఏంట్రా డైపర్ మగమా ఏం కొనుక్కొని వెళ్తున్నావేంటి? ఓ మీ అమ్మగారు ఎక్కడున్నారు? ఏంట్రా అమ్మ లేకుండా చౌట్ డైపర్ మహమా ఏం కొన్నాడో చూద్దాం రా. రే ఏంట్రా ఇది ఇలా చూడు. ఇంకా వీటిని చదువుతున్నావా? ఇవి చదివి నువ్వు బాగా ఊహించుకుంటావా? వాణ్ణి చూడరా. దీన్ని చూసి ఊహించుకుంటావు అనుకుంటా. చూడ్డానికి చిన్నపిల్లలా ఉన్నావు, చేసే పనులన్నీ ఇవా? నిన్ను దాంతో ఏం చేయబోతున్నావు? ఎలా ఉంది, బాగుందా? హే సరే గాని నీకు విషయం చెప్పనా? మీ అమ్మ సూపర్ ఫిగర్. తను నన్ను తిడుతూ ఉంటే తనని చూసి తన అందాన్ని ఆస్వాదించాను. హే డైపర్ బాయ్, నీతోనే మాట్లాడుతున్నాను. రే వీడు వేస్ట్ పీస్ రా. వామ్మో కొట్టాడు రోయ్. అయిపోయావురా. దొరికాడు. రే వినోదలకు రా. అంతే, అలాగే అలాగే కొట్టాడు రా. పడ్డాడు రా. నీకెందుకురా ఫైటింగ్? చావరా. డైపర్ మహమ్మా అయిపోయాడు. ఓ ఇది చాలా బాగుందిరా. ఇంకెప్పుడు ఈ టైపు రాకు. ఊకిరి పెదవలు. అలాంటి వాడిని ప్రేమిస్తుంది తను. వాళ్ళిద్దరూ ఏమన్నా అయిపోయి నాకు దిగులేదు. వాళ్ళని ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాలి. ఏదో ఒకరోజు నీ పొగను అణచడానికి ఒకడు వస్తాడు. షిట్. వాడు కొంచెం కొంచెంగా భయపడి చావాలి. వావ్, కాస్ట్యూమ్స్ అన్ని చాలా బాగున్నాయి. థ్యాంక్స్, నీ డ్రెస్ కూడా బాగుంది. అవును కదా, థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్ యూ.
అయ్యయ్యో ఇది బాగున్నదే. మనం స్టార్ట్ చేద్దామా? ఈసారి నన్ను మోసం చేయాలని చూడకండి. సరే ఒకసారిగా చేశాను. రెడీయా? ఇప్పుడు బాగా చూడు, నేను కార్ని షఫిల్ చేస్తాను. బాగా చూడు, నేను షఫిల్ చేస్తున్నాను. మళ్ళీ మోసం చేశాను అనకూడదు. ఎస్, కార్డు దొరికింది. చూసావా బోని, ఇప్పుడు నేను గెలిచాను. నేను మోసం చేస్తున్నానో లేదో ఇప్పుడు చెప్పండి. ఇప్పుడైనా అర్థమైందా మీకు? సరేరా, మనం ఇంకోసారి ఆడదాం. హ్యాపీ హాలోవీన్ మిస్టర్ మోటీ. ఇప్పుడు నువ్వు షఫిల్ చేస్తావా? పోయినసారి నేనేగా చేశాను, ఈసారి నువ్వు చెయ్యి. నీకు లక్ ఉందేమో చూద్దాం. ఎవరు చేసినా గెలవబోయేది నేనేనని చెప్తున్నాను. థ్యాంక్ యూ. నేను చూసేది అసలు నిజమేనా? అవును, ఒకవేళ కాదేమో. నేను ఎవరో నీకు తెలుసు తిమోతి. నీకు నా పేరు ఎలా తెలుసు? ప్రతి వస్తువుకి ఒక పేరుంటుంది, ప్రతి పేరుకి ఒక వస్తువు ఉంటుంది. నువ్వేగా ఆశపడ్డావు. రా, మనం ఇప్పుడు గేమ్ ఆడుకుందాం. నేనేదో కలగంటున్నట్టున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయావు? సడన్ గా కనిపించకుండా పోయావేంటి? నాకు నిన్ను చూస్తుంటే అయోమయంతో తల తిరిగిపోతుంది. నువ్వొక విష్ని అడిగావు, అందుకని మనం ఇప్పుడు ఆ ఆటని ఆడదామా? ఏమిటి ఆట? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో తెలియట్లేదు. ట్రిక్ ఆర్ ట్రీట్ గురించే. కానీ అదేం ఆట కాదు కదా. అసలైన ఆట అదే, చాలా బాగుంటుంది. నిజమైన ఆట. ఆ ఆటను ఎలా ఆడటం? నిన్ను కొట్టారు కదా ఆ పిల్లలు, అదే ఆ రౌడీ పిల్లగాళ్ళు. వాళ్ళు నీ శరీరాన్ని మాత్రమే కాదు, నీ మనసుని కూడా గాయపరిచారు. ఇదే నీకు దక్కిన అద్భుత అవకాశం. వాళ్ళని భయపెట్టి చంపేయచ్చు. అది కూడా ఈ రోజే, ఈ హాలోవిన్ నైట్ లోనే. సరే గాని నువ్వెవరో చెప్పు. నా పేరు ట్రిక్ స్టార్. నేను చెప్పింది గాని నువ్వు నమ్మావంటే నువ్వు ఆశపడింది సాధించొచ్చు. అది కూడా ఈ రోజు రాత్రే సాధించొచ్చు. లేదురా, ఇది ఊళ్ళో ట్రై చేయడం కష్టం, అందరు ఉంటారు కదా. ఎవరైనా చూసారంటే మనం విరుక్కోపోతాం. ఇదిగో, నువ్వు దీన్ని ఇంతకు ముందే ట్రై చేసావా? ఆఫ్ కోర్స్ ట్రై చేశాను, సూపర్ గా ఉంటుంది. ఫుల్గా కొట్టావా? మనల్ని గనక ఇలా ఎవరైనా చూసారనుకో మన పని అయిపోతుంది. ఏమీ అయిపోదు. హే, త్వరగా వస్తానని చెప్పావు, ఎందుకు ఇంత లేట్ చేసావు? 8 అవుతుందని ముందే చెప్పాను కదా. 8 అన్నా కూడా 5 నిమిషాలు లేట్ గానే వచ్చావు. 5 నిమిషాలే కదా, దానికెందుకు నువ్వు ఇంతలా కోపడుతున్నావు? నోరు ముయ్యన్రా. రే లూజు గాళ్ళారా. టీమ్ డైపర్ మొహోడా. అవునరా డైపర్ మొహన్ నేరా బండా వెదవా. కొట్టిన కొట్టుడికి పిచ్చి పట్టినట్టుందిరా వీడికి. ఇప్పుడు రండిరా చూసుకుందాం. నువ్వే తనని ఇలా కొట్టావా? నువ్వు నోరు మూస్తావా? తన్నులు తిన్న చాలేదురా, ఇంకా కావాలా? చేతిలో ఏంట్రా అది? నిన్నేం చేస్తాను చూడు.
నిన్ను వదలను. ఎస్కేప్ అయిపోయాడు. నేను చంపేస్తానని ముందే పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు వాడు? చాలు బ్రెయిన్, నిన్ను నోరు మూసుకోమన్నానా? ఒరే పిరికి పందల్లారా, ఏంటి అంతలోనే ఆయాసం వచ్చిందా? పోనీ కావాలంటే నేను ఒక్క కాలుతో కుట్టుకుంటూ పరిగెత్తనా? పట్టుకుంటావా? ఈ రోజు నువ్వు అయిపోయావురా. అంత లేదు. బ్రైన్, నేను చెప్పేది విను. బ్రైన్, నువ్వు వెళ్ళిపో, ఆగు. పట్టుకోండి రావండి, పట్టుకో. వద్దు బ్రైన్, తనని వదిలేసేయి. తను ఎక్కడికి వెళ్ళాడు? ఏమైంది? గాయ్స్, ఒకసారి ఇలా చూడండి. నాకెందుకు తేడాగా ఉంది, నాకు భయమేస్తుంది. వాడు అదే అనుకుంటున్నాడు. మనందరినీ భయపెట్టాలనుకునేదే వాడి ప్లాన్. కానీ వాడు ఎన్నుకున్న మనిషి కరెక్ట్ కాదు. ఇలాంటి వాటికి నేను భయపడను రా. నా చేతికి నువ్వు చిక్కావో నోరు ముయ్యవే. నాతో ఆటలు ఆడాలనుందా? బయటికి రారా, ఆడుకుందాం. నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. మీరిద్దరూ పైకి వెళ్ళి వెతకండి. వాడు కనపడితే నాకు చెప్పండి, నేను వస్తాను. పద. రే డైపర్ మొహమ్మా, ఎక్కడున్నావురా? రా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మర్యాదగా బయటకు వచ్చాయి. తనిక్కడ లేడు బ్రెయిన్, రా వెళ్ళిపోదాం. వాడు ఇక్కడే ఉన్నాడు. మిస్టర్ స్నూడర్ ని ఎక్కడికి మార్చారో నీకు తెలుసా? ఈ లిస్ట్ లో లేదు. ఆయనకి రెస్పిరేటర్ అవసరం లేదు కాబట్టి డి సెక్షన్ కి ట్రాన్స్ఫర్ చేసేశారు, రూమ్ 325 కి. ఇప్పుడే నేను నీ షెడ్యూల్ లిస్ట్ ని చూశాను. ఈ నవంబర్ మొత్తం డబుల్ షిఫ్ట్ చేస్తున్నావు. డబుల్ షిఫ్ట్ చేయడం నీకు కష్టంగా ఉండుంటుంది. కొంచెమైనా రెస్ట్ తీసుకో. ఇలాగే పని చేస్తూ ఉంటే టైర్డ్ అయిపోతావు. తర్వాత పనిలో తప్పులు చేస్తావు. నాకు వేరే దారి లేదు. సరే, మనం దీని గురించి తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ఈసీజీలన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసి వీటన్నిటిని ఫైల్ చేసేసి, సరేనా? అలాగే రౌండ్స్ కి వెళ్ళినప్పుడు స్నూడర్ ని కూడా చెక్ చేసేసి. ఈ రోజు నైట్ చాలా పని ఉంది. మనసులో ఉన్న చీకటి ఆవేదనలా పెరిగి అలాగే కోపంలా మారుతుంది. చెడు ఉండేటట్టు నువ్వొక ప్రపంచాన్ని సృష్టించు.
ఇదే వాళ్ళని భయపెట్టడానికి సరైన సమయం. అసలు నేను ఎక్కడికి వచ్చాను? ఏంటి చోటు ఇలా ఉంది? వీడు సైకోలా ఉన్నాడే. ఇదిగో నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? రే తమ్ముడు, ఇందులో ఏముంటుంది? స్వీట్. హలో. హే హే స్వీటీ, నేను ఇందాక ఫోన్ చేస్తే నువ్వు ఎత్తలేదు. నువ్వు బానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నాను, నాకేం కాలేదు. నువ్వు ఎవరితోనూ ప్రాంక్ చేయలేదు కదా? నాకు ప్రామిస్ చేశావు. చేయలేదమ్మా, నేనేమీ చేయలేదు. ఎడ్డలా మాట్లాడాడో నువ్వు విన్నావు కదా, కాబట్టి నేను. నాకు టైర్డ్ గా ఉందమ్మా, ప్లీజ్ నన్ను వదిలే. ఓ ఓకే, ఇంకాసేపట్లో నేను ఇంటికొస్తాను. రేపు నేను నీతోనే ఉంటాను. కలిసి మనం సినిమా చూద్దాం, లంచ్ చేద్దాం. ఓకే బాయ్. ఐ లవ్. రంగాన్ని సిద్ధం చేసేసాం, స్క్రీన్స్ ని కూడా ఓపెన్ చేసేసాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళ ఒక్కొక్క భయాన్ని వాళ్ళిప్పుడు చూస్తారు. ప్రతీకారం అనేది చేదుగా ఉండే తీపి.
నన్నే చేయదు కాపాడండి కాపాడండి. కాపాడండి. అరే బాగుందే. అరే రే తమ్ముడు, నువ్వే గెలిచావు. ఆపరా, నేను వస్తున్నాను. అయిపోతారు. వాడు పిచ్చివాడేగా, చెప్పు. చాలు ఆపు బ్రెయిన్, ప్లీజ్ రా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.
దగ్గరికి రా ప్రేమ్. నువ్వు చక్కగా పనులన్నీ పూర్తి చేసి నన్ను ఆనందపరిచావు. ఇంత ఈజీగా పూర్తయిపోయిందో చూసావా? కానీ నువ్వు ఆడే ఈ ఆటలో ఒకే ఒక్క మేక మాత్రం మిగిలిపోయింది. ఇప్పుడు ఆ ఏప్రిల్ కథని కూడా ముగించేద్దాం. త్వరగా రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏప్రిల్, త్వరగా రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ ఇదంతా ట్రై చేసేసాను. మనం ఇంట్లో బాగా ఇరుక్కుపోయాం. కాదు 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 కాదు, ఇక్కడి నుంచి బయటపడడానికి ఏదో ఒక దారి ఉండే ఉంటుంది. అసలు ఇలా జరిగి ఉండకూడదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? దయచేసి నాకు చెప్పు, నాకేం అర్థం కావడం లేదు. ఇదంతా నీకు మాత్రమే తెలుసు. చెప్పు, ఇదంతా ఏంటి? నువ్వు వాళ్ళని ఏం చేసావు? లేదు లేదు, దీనికి నేను కారణం కాదు. ఇవేవి నేను చేసినవి కాదు. ఇది వీడే చేశాడు. ఏమిటది? డిస్క్ డిస్క్ టిమే, మనం ఇప్పుడు బాగా ఆడుకుంటున్నాం కదా. వాళ్ళని నేను భయపెట్టాలనుకున్నాను, ఇంకేం చేయాలనుకోలేదు. అంతకు మించి చేయాలనుకున్నావు. వాళ్ళని నువ్వు బాగా భయపెట్టి చంపాలన్నదేగా నీ ఆశ. కాపాడండి ప్లీజ్, తలుపు తెరవండి. మేము లోపలే ఉన్నాం, తలుపు తెరవండి. మమ్మల్ని కాపాడండి, తలుపు తెరవండి. మనం ఇరుక్కుపోయాం. వాళ్ళు కూడా లోపలికి వచ్చుంటే బాగుండేది. వాళ్ళ పేగుల్ని నాగి టాలోడ్ విగ్ గా మార్చేసేవాడిని. టాలోడ్ విగ్? పాపం వాళ్ళు చిన్న పిల్లలు. ఆ బుక్, అవునా బుక్? దీనికి సమాధానం ఆ బుక్ లోనే ఉంది. ఏం సమాధానం? దీన్ని అంతం చేసే సమాధానం. నీతోనే ఉండి నీకు కావలసిన సహాయాలన్నీ నేను చేశాను. నోరు ముయ్యరా, ఇక అంతా ముగిసిపోయింది. ఇప్పుడే ముగిచ్చేస్తాను. నో, ఇప్పుడే కదా ఆట మొదలైంది. ఏప్రిల్, నువ్వురా, మనం వెళదాం. త్వరగా రా. ఏం చేస్తున్నాం? మనం పైకి వెళ్తే ఎలా బయటపడ్డాం? అంతా నేను చూసుకుంటారా? ఇదంతా కల అయితే బాగుండు. ఎస్, బుక్క. అవును, వాడితో అన్నాడు కదా టాలోడ్ విగ్ అంటే ఏంటి? మనం దేంట్లో దీపం వెలిగిస్తాం కదా. టాలోడ్ విగ్ లో నువ్వు దీపం వెలిగిస్తే వాళ్ళకు నువ్వు ఫ్రెండులా కనిపిస్తావు.
మంచి ఆత్మల నుండి చెడాత్మల వరకు నువ్వు అందరినీ కలవచ్చని రాస్తుంది. ఈ కథ చదువుతున్నప్పుడు ఇది పొడుపు కథలా అనిపించొచ్చు, కానీ ఇది నిజమే, అబద్ధం కాదు. దాంట్లో దీపం వెలిగించిన తర్వాత దాన్ని కొట్టి విరిచేయాలి. అంటే ఆ గుండ్రందే టాలోడి విక్కటే దాన్ని మనం బయటికి. నీకది అర్థమవుతుందా? కానీ ఆ గుండ్రమైంది ఏంటి? దేంట్లో దీపం వెలిగిస్తారు? గుమ్మడికాయలో. ఏప్రిల్ 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 నువ్వు నేను వస్తున్నాను. కంగారు పడకు, నేను నేను కట్టేస్తున్నాను. కమాన్ రా, వెళదాం రా. స్పైడర్స్. ఐ నో, ప్లీజ్ ఏప్రిల్ ఏప్రిల్ ఇంతటితో ఇది ఆగబోయేది లేదు. మనం వెంటనే కిందకు వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలి. మనం ఇది చేయగలం. మనం దీన్ని ముగిద్దాం. ఓకే, త్వరగా రా. అది ఎక్కడికి పోయింది? నిన్ను వదలను. పారిపో. టిమ్మీ, నువ్వే ఇప్పుడు ఈ ఇంటికి పెద్ద మనిషి అనుకుంటాను. డాడ్, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను తనని కాపాడుతున్నాను. కాపాడడానికి ఏం చేస్తున్నావు? నువ్వు చాలా తప్పుడు పనులు చేసేశావు. వాటిని ఎవరు సరిదిద్దుతారు? నువ్వా? నేనే. ఇదంతా నీ వల్లే. ఏంటి? నీ వల్లే నేను వెళ్ళిపోయాను. ఎందుకంటే నువ్వు ఊహా ప్రపంచంలోనే బతుకుతున్నావు. చిన్న పిల్లాడిగానే ఉండాలని నువ్వు ఆశపడ్డావు. అలాంటిదేమీ లేదు. లేదు. ఇలా నేను ఎల్లకాలం నిన్ను కనిపెట్టుకుంటూ ఉండలేను కదా. మా ఇంటి పసివాడు ఖచ్చితంగా పెద్దవాడవ్వాలి. ఐఎమ్ సారీ. దాన్ని నువ్వు నాకిచ్చేయి. దాన్ని నాకు ఇవ్వమని చెప్పానా? మనం కలిసి ఈ తప్పుని సరిదిద్దుదాం. నిన్ను బాగా మిస్ అవుతున్నాను. మీ అమ్మతో నేను దీని గురించి అస్సలు చెప్పను. టిమ్మీ గుడ్ బాయ్. నా పేరు టిమ్.
నాకు ఇకపై మీరు అవసరం లేదు. ఏప్రిల్ ఆగు. అది ఇప్పుడు ఎక్కడుంది? అది వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. నిజంగానా? అవును. థ్యాంక్ యూ. నువ్వు నిజంగానే నా హీరోవి. రా మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇలా జరగకూడదు ఏప్రిల్. ఏప్రిల్ నో. దొరికింది. చూసావా బోని, ఇదే నా గోల్. అవును, నువ్వు ఈసారి కూడా గెలిచావు. కాదు 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 కాదు, నేనే గెలిచాను. చూసావా? అమ్మా హే స్వీటీ, నువ్వు షఫిల్ చెయ్యి. అంతే, అలాగే నువ్వు షఫిల్ చెయ్యి. నన్నెవ్వరూ మోసం చేయలేరు. అమ్మా ఏమైంది? నువ్వు బానే ఉన్నావు కదా? అమ్మా ఏమైంది? నో నో నో. నో 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 నో, ఇలా జరగకూడదు. నువ్వు అనుకున్నట్టు ఇవన్నీ నేను అమ్మా నేనివి చేయలేదు. నిజం చెప్తున్నానుగా, నేనివి చేయలేదు. నన్ను నమ్ము. ప్రామిస్ అమ్మా. లేదమ్మా, నేనేం చెయ్యలేదు. నేను చెప్పేది విను. నన్ను నమ్ముతావు కదా? ఐ ట్రస్ట్ యూ. ఆ విషయం నీకు తెలుసు కదా. ఐ లవ్ యూ. I love you too. So much. 4200 T2 అవెన్యూ నుంచి ఆఫీసర్ ఓయల్సన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ 3 అబ్బాయిలు, ఒక అమ్మాయి, ఒక పెద్దావిడ చనిపోయారు. చూస్తుంటే వాళ్ళు హత్య చేయబడ్డట్టే ఉన్నారు. అక్కడ ఒక చిన్న కుర్రాన్ని మేము సస్పెక్ట్ గా కస్టడీలోకి తీసుకున్నాం. పేషెంట్ కి కావలసిన మందులన్నీ మన ఫార్మసీలోనే దొరుకుతాయి. అంతేకాదు, ఇప్పుడు నువ్వు ఫుల్ షిఫ్ట్ పనిచేయాలి. ఓకే? లంచ్ కాకుండా, ఈవినింగ్ లో వచ్చే లాక్డౌన్ కాకుండా. yes sir. ఈ ఫ్లోర్ లోనే చాలా ప్రమాదకరమైన కేసెస్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క సెకండ్ నువ్వు కన్నార్పినా వాళ్ళు చాలా పెద్ద రచ్చ చేస్తారు. చెప్పేది అర్థమవుతుందా? అర్థమైంది సార్. ఇక్కడున్న పేషెంట్లలోనే ఈయనే చాలా పాత పేషెంట్. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన వయసు 15. ఈయన పేరు టిమోథీ స్టీవెన్స్. ఈయన్ని టిమ్ అని పిలవాలి. పొరపాటును కూడా టిమ్మి అని మాత్రం పిలవకు. ఈయన్ని నువ్వు ఇంతకు ముందు న్యూస్ పేపర్లో చూసే ఉంటావు. టెర్రర్ అని వేసి ఈయన మొహం వేసుంటారు. టెర్రరా? నేను ఈయన గురించి చదివాను. చూడ్డానికి అమాయకంగా ఉన్నారు. వాళ్ళమ్మతో కలిపి మొత్తం 5గురిని చంపేశాడు. చిన్నప్పుడు చేశాడు కాబట్టి తనని ఇక్కడుంచారు. ఆ హత్యలు చేసింది నేను కాదని ఇప్పటికీ చెప్తున్నాడు. ఓ మై గాడ్. చిన్నప్పుడు చేశాడు కాబట్టి డెత్ పెనాల్టీ వేయకుండా వదిలేశారు. సరే, నెక్స్ట్ పేషెంట్ ని చూద్దాం రా. ఇటువైపే సీనియర్ వింగ్ ఉంది.
ఆడమ్ ఫీల్డ్ మెంటల్ హాస్పిటల్, మీకేం కావాలి? లేదు, డాక్టర్ ఈవినింగ్ బయలుదేరిపోయారు. థ్యాంక్ యూ, గుడ్ నైట్. మీరేనా కెళ్ళి? యా. ఓకే, ఐఎమ్ డాక్టర్ హ్యామిల్టన్. మీరు ఇక్కడికి రావడం మాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. డాక్టర్ ఫ్లెచర్ మీకు ఇంతకు ముందే హాస్పిటల్ అంతా చూపించి అన్నిటి గురించి వివరించారనుకుంటాను. అవును డాక్టర్, వివరించారు. నేను బయలుదేరటానికి ముందు మీరు నా కోసం ఒక చిన్న పని చేస్తారా? 3011 లో ఉన్న పేషెంట్ కి కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయారు. సో ఇదే ఆయన చార్ట్. మీరు నా కోసం కిందకి వెళ్లి ఆయన ఫైల్స్ తీసుకొస్తారా? తర్వాత గేట్ కు ఫోన్ చేయండి. ఇంకా ఆ బాడీని తీసుకువెళ్ళడానికి ఒక మనిషిని పంపించమనండి. స్పీడ్ డయల్ లో గేట్ 4 నెంబర్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఎందుకో తెలీదు, ఈ హాలోవిన్ టైంలో ఈ పేషెంట్స్ యొక్క యాంగ్జైటీస్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అది ముఖ్యంగా స్క్రిజోఫ్రీనియా ఉన్న వాళ్ళకి. అర్థం చేసుకోండి. సో ఈరోజు మీరు రౌండ్స్ వెళ్లేటప్పుడు పేషెంట్స్ లో ఎవరైనా అవుట్ ఆఫ్ కంట్రోల్ బిహేవ్ చేస్తే వాళ్ళని స్టడేట్ చేయడం కోసం ప్రిపేర్డ్ గా 2 సెడేషన్స్ ని పాకెట్ లో ఉంచుకోండి. ఉంచుకుంటారు కదా? ష్యూర్ డాక్టర్. అయితే సరే, నేను హాయిగా ఉండొచ్చు. సో గుడ్ లక్ అండ్ హ్యాపీ హాలోవిన్. గుడ్ నైట్ డాక్టర్. 317 ఏమో లాక్ డౌన్ లో ఉంది. ఆ పేషెంట్ ఉన్నాడే, అతని దగ్గరికి వెళ్తే కొరికేస్తున్నాడు. నేనేం చెయ్యలేదు. నన్ను వదిలేయండి. నాకేం తెలియదు. నన్ను వదిలేయండి. నేనేం చెయ్యలేదు. ఆడమ్ ఫీల్డ్ మెంటల్ హాస్పిటల్, మీకేం కావాలి? హలో, ఎవరు మాట్లాడేది? నేను తిమోతి స్టీవెన్స్ తో ఒకసారి మాట్లాడొచ్చా ప్లీజ్? ఐఎమ్ సారీ, మీరు ఆయనతో మాట్లాడలేరు. మీకు ఇంకేమైనా కావాలంటే చెప్పండి, చేస్తాను. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. సరే, మీరు కంగారు పడకండి. మీ పేరేంటో చెప్పండి. నా పేరు యాష్లీ కార్టర్. ఓకే యాష్లీ, మీ వయసు ఎంతో చెప్పండి. నా
వయసు 13 ఏళ్లు. నేను టిమోటీ గురించి చదివాను. నాకిప్పుడు ఆయన సహాయం కావాలి. నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరు చనిపోయారు? మా కుటుంబ సభ్యులందరూ చనిపోయారు. వాడు వాళ్ళందరినీ చంపేశాడు. ఇప్పుడు నన్ను కూడా చంపబోతున్నాడు. ఎవరు చంపేస్తారు?